వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో బతుకమ్మ సంబంధించిన నిధులు ఏమైపోయినాయి? సో నేసిన చీరలు మాయమైపోయిన పరిస్థితి. దాదాపు సిరిసిల్లలో 4 నెలల పాటు కష్టపడి చేనేత కార్మికులు నేసిండ్రు. సో ప్రతి జిల్లాకి 30 లక్షల రూపాయలు బతుకమ్మ నిధులు మంజూరు చేస్తాము అని చెప్పిన మాటలు ఎక్కడ పోయినాయి? అండ్ దాంతోపాటు మెట్రో పరిస్థితి ఏంటి? అండ్ ఇప్పుడు అప్పుగా ఉండే ప్రతిదీ కూడా అంటే ఎల్ఎన్టీకి కావచ్చు, తర్వాత విద్యాశాఖ స్కాలర్షిప్లు 10,000 కోట్లు కావచ్చు, బతుకమ్మ నిధులు 300 కోట్లు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి నిధులు కేటాయిస్తున్నారు. కానీ ప్రభుత్వం ఎందుకు వాటిని తుది దశ వరకు కూడా చేయలేకపోతుంది? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతోటి బీఆర్ఎస్ స్పోక్ పర్సన్ నిఖిల్ రావు గారు ఉన్నారు. మాట్లాడు. నమస్తే అండి. నమస్తే. ఏంటి అసలు స్కీమ్స్ అన్ని ఏమైపోతున్నాయి తెలంగాణలో? మీరు ఇందాక చెప్తున్నట్టుగా బతుకమ్మకు సంబంధించి ఒక్కసారి చూస్తే మనము ముందుగా మీతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 1.5 కోటి ఆడబిడ్డలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. మీరు అడిగినట్టుగా ఆ బతుకమ్మకు సంబంధించి ఒక్కసారి గతంలో ఏం జరిగిందని కొంచెం గతంలోకి వెళ్ళి చూస్తే నార్మల్గా ట్రెడిషన్ ఏముంటుందంటే మన దగ్గర ఆడబిడ్డలను గౌరవించుకుంటాము. ఏదన్నా పండుగ వచ్చిందంటే ఆడబిడ్డలకు మనం సారె పెట్టడము, లేదంటే బట్టలు పెట్టడము, చీర పెట్టడము, ఇట్లాంటివి తెలంగాణ ఏళ్ల తరబడి మన దగ్గర కొనసాగుతూ ఉంటాయి. గత ప్రభుత్వం కూడా ఏం ఆలోచన చేసిందంటే దశాబ్దాల తరబడి కొట్లాడి రాష్ట్రాన్ని తెచ్చుకున్న రాష్ట్రంలో అన్ని రకాలుగా మనం అప్లిఫ్ట్ అవ్వాలి, మనకున్న సాంప్రదాయాలన్నింటిని గౌరవించుకుంటూ ముందుకు పోవాలని చెప్పి ఒక కుటుంబ పెద్దగా ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ఆలోచన చేసి బతుకమ్మ వచ్చినప్పుడల్లా బతుకమ్మ పేరుతో ప్రతి ఆడబిడ్డకు చీరను అందజేయాలి, అది రాష్ట్ర ప్రభుత్వం తరపున అందజేయాలి అని ఒక గొప్ప సంకల్పం తీసుకొని అనేక సంవత్సరాల పాటు దాన్ని సక్సెస్ఫుల్గా అమలు చేస్తూ వచ్చిండ్రు. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా కానీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కానివ్వండి అనేక ఆరోపణలు చేసిండ్రు. ఆ చీరలు ఎవరు కట్టరు, చెయ్యరు, ఇట్లాంటివి లేనిపోని అవాస్తవాలన్నీ ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేసిండ్రు. కొన్ని చోట్ల స్వయంగా వీళ్ళే దగ్గరుండి ఆ చీరల్ని కాల్చేయించే పనులు కూడా చేసిండ్రు. ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి సీతక్క గారు కూడా అనేక అవాక్కులు చెవాక్కులు మాట్లాడిండ్రు. ఆ రోజు సరే ఎన్నికలు అయిపోయినాయి, మేము ప్రతిపక్షంలోకి పోయినాం, ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు అధికారంలోకి వచ్చిండ్రు. ఈరోజు ఏం జరిగింది? మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఆడబిడ్డకు క్వాలిటీ చీరలు 2 ఇస్తామని చెప్పిండ్రు. గత బీఆర్ఎస్ ఇచ్చినవి క్వాలిటీగా లేవు, మాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి, 2 చీరలు ఇస్తామన్నారు. ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి బతుకమ్మ అయిపోయింది, ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు రెండో బతుకమ్మకు సంబంధించి గత 15-20 రోజుల నుండి అక్కడక్కడ హంగామా చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. ప్రతి ఆడబిడ్డకు 2 చీరలు ఇస్తాము. దాదాపు 6 నెలల నుంచి కూడా చేనేత కార్మికులు చీరలు నేస్తున్నారు. ఆల్మోస్ట్ ప్యాకింగ్ దశలో ఉంది కదా. ఇప్పుడు నేను సిరిసిల్ల నుండి మా నేటివ్ సిరిసిల్ల, మా సిరిసిల్ల చేనేతకు ఫేమస్. గతంలో కూడా కేటీఆర్ గారు చేనేత శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, లేదంటే రాష్ట్రంలో కీలకంగా ఉన్నప్పుడు అనేక ఆర్డర్లు స్కూల్ పిల్లల దగ్గర మొదలు పెడితే రాష్ట్ర వ్యాప్తంగా అవసరం ఉన్నటువంటి ప్రతిదీ కూడా సిరిసిల్ల చేనేత కార్మికులకు ఇచ్చి వాళ్ళని కొంచెం అప్లిఫ్ట్ చేయాలన్న ఆలోచన చేస్తుంటాను. గతంలో ఆత్మహత్యల దారి ఏదైతే ఉండనో దాన్ని సైడ్ లైన్ చేస్తూ వాళ్ళందరినీ అప్లిఫ్ట్ చేయాలన్న ఆలోచన చేసిండ్రు. ఆనాడు అన్ని ఆర్డర్లు వాళ్ళకే ఇచ్చి కేటీఆర్ గారు గౌరవిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మేము కూడా వాళ్ళకే ఆర్డర్లు ఇస్తున్నాము, మీరు 1 చీర ఇస్తే ప్రతి మహిళకు మేము 2 చీరలు ఇస్తున్నాము అని చెప్పి డబ్బులు రిలీజ్ చేసినామన్నారు, ఇంకోటి అన్నారు. మొత్తం రెడీ అయినాయి, 4-5 రోజుల్లో పంచుతామని కూడా చెప్పిండ్రు. ఆల్రెడీ బతుకమ్మలు మొదలైనాయి, ఎంగిల్పూల బతుకమ్మ అయిపోయింది, దాదాపుగా 2-3 రోజులు అయితే పెద్ద బతుకమ్మ అంటాం మనము. బతుకమ్మ వచ్చే పరిస్థితి కూడా ఉంది. నిన్న సీతక్క గారు స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి, కొన్ని పత్రికల్లో వచ్చినాయి, సోషల్ మీడియాలో అక్కడిక్కడ వైరల్ అవుతా ఉన్నాయి. ఈసారి మేము చీరలు ఇవ్వట్లేదు అని. మీరు 6 నెలల నుంచి మీరే చెప్తా ఉన్నారు చీరలు ఇస్తున్నామని, మీరే చెప్తా ఉన్నారు డబ్బులు రిలీజ్ చేసినామని. అసలు ఆ డబ్బులు ఎక్కడికి పోయినాయి, ఆ చీరలు ఎక్కడికి పోయినాయి? దీంట్లో ఇంకొక వార్త ఏం వినిపిస్తుందంటే అసలు చీరలు మేము నేయించింది ఆడబిడ్డలకి ఇవ్వడానికి కాదు అని చెప్తున్నారు. అంటే వీళ్ళ ప్రభుత్వంలో ఇంకెవరన్నా కట్టుకొని ఊరేగాలనుకుంటున్నారు. కొంతమంది కాంగ్రెస్ నాయకులు అక్కడక్కడ బతుకమ్మలు ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం, మనం మగవాళ్ళు కూడా ఆడుతూ ఉంటే చూస్తూ ఉంటాం. మరి వాళ్ళ కోసం ఏమైనా తయారు చేయించిందేమో ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేసుకుంటే బాగుంటుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆడబిడ్డను గౌరవించుకునే విధంగా గత ప్రభుత్వం ఆలోచన చేస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బతుకమ్మకు మొత్తం ఎగ్గొట్టినరు, ఈ బతుకమ్మకు మళ్ళీ ఇప్పుడు చీరలు ఇవ్వము అని డైరెక్ట్గానే చెప్తున్నారు. రాష్ట్రంలో కనీసం ఒక ఆడబిడ్డకు గౌరవం ఇవ్వలేని ఈ ప్రభుత్వం ఇంకేం అప్లిఫ్ట్మెంట్ చేయగలుగుతుంది, ఇంకేం అభివృద్ధి చేయగలుగుతుంది, ఇంకే రకంగా వాళ్ళని గౌరవించగలుగుతుంది? బతుకమ్మ అనేది మన రాష్ట్రంలో అత్యంత కీలకమైన పండుగ. అంటే చీర ఇయ్యలేదంటే గౌరవించినట్టేనా? ఏ రకంగా గౌరవిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు పావుల వడ్డీకి రుణాలు ఇస్తున్నారు, ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేసిర్రు, అండ్ దాంతో పాటు సబ్సిడీ సిలిండర్లు ఇస్తున్నారు. నిన్న సీతక్క చెప్పింది ఇవన్నీ కదా. సీతక్క చెప్పింది కదా. మీరు ఒక్కసారి ఇప్పుడు మైక్ తీసుకొని ఇదే హైదరాబాద్ లో మీ ఆఫీస్ చుట్టుపక్కల ఉన్న ఒక 1-2 కిలోమీటర్ రేడియస్ లో పోదాం, లేదంటే ఏదైనా బస్తీకి పోదాం. ఇక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి కదా, ఇప్పుడు రానున్న రోజుల్లో ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉంది కదా. ఇక్కడనన్నా కనీసం ఇస్తున్నారా?
100లో 2-3 ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి. హార్డ్లీ 2-3% కంటే ఎక్కువ ఎక్కడ ఇంప్లిమెంట్ అవుతున్న పరిస్థితి లేదు. మీరు ఇంకో మాట అన్నారు ఫ్రీ బస్ ఇచ్చిండ్రు అని. ఫ్రీ బస్సులో దాన్ని యూజ్ చేసుకుంటున్న వాళ్ళకంటే ఎక్కువ కూడా దాంట్లో కొట్టుకుంటున్న వాళ్ళే ఎక్కువ ఉన్నారు. ఆ ఆర్టీసీ ఉద్యోగుల మీద దాడులు జరుగుతున్నాయి, లేదంటే వీళ్ళు దాంట్లో మరొకటి ఏం సైడ్ లైన్ చేస్తూ ఉన్నారంటే వీళ్ళు ఓన్లీ పల్లె వెలుగు బస్సులకు ఎక్స్ప్రెస్ బస్సులకు అని స్టార్టింగ్లో చెప్పిండ్రు అధికారంలోకి వచ్చిన తర్వాత. చెప్పి ఈరోజు కరెక్ట్గా పండగ పూటనే కదా అందరు ట్రావెల్ చేస్తూ ఉంటారు, హైదరాబాద్ నుండి గ్రామాల నుండి తల్లిగారింటికో ఇట్లా పోతూ ఉంటారు కదా. సరిగ్గా అదే సమయంలో పల్లె వెలుగు బస్సులను తగ్గించి అదే బస్సుకు లగ్జరీ బస్ అనో సూపర్ లగ్జరీ అనో ఇంకేదో పేర్లు పెట్టి దాన్ని ఈ ఫ్రీ బస్సు పరిధిలో రాకుండా చేసిండ్రు. అంటే వాళ్ళే నియంత్రించి ఈరోజు వాళ్ళే మళ్ళీ ఈ ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే రకంగా చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ పథకం అమలు చేసినా కూడా అది పూర్తి స్థాయిలో లేకుండా పోతుంది అని నిలువెత్తు నిదర్శనం మరోసారి బతుకమ్మ చీరల ఇష్యూతో బయటకు వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క హామీలు ఇచ్చిండ్రు బతుకమ్మ చీరల గురించి మహిళలకు. మొత్తానికైతే ప్రభుత్వం ఈసారి బతుకమ్మ చీరల విషయంలో చేతులు ఎత్తేసింది. సిరిసిల్లలో నేస్తున్నవి బతుకమ్మ చీరలు కాదు, యూనిఫామ్లు మాత్రమే అని మంత్రి సీతక్క అఫీషియల్ గా అనౌన్స్ చేసిన పరిస్థితి.